కడప జిల్లాకు వాణిజ్య కేంద్రంగా ఉన్నటువంటి అల్మాస్పేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒక వర్గం మరొక వర్గం మీద రాళ్లు రువ్వడంతో పోలీసులకు కూడా గాయాలైన పరిస్థితి. సిఐ నరసింహారావు అట్లాగే ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. సో ఈ ఘటన ఎందుకు జరిగింది, దీని వెనుక నేపథ్యం ఏంటి అని మనం ఒక్కసారి కనుక చూస్తే, అల్మాస్పేట సర్కిల్ కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని ఒక వర్గం, లేదు హనుమాన్ సర్కిల్ అని పేరు పెట్టాలని ఇంకొక వర్గం. ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తా ఉంది. అయితే హనుమాన్ జయంతికి ముందు త్వరలో ఏకతా ర్యాలీ తీయబోతా ఉన్నారు. అక్కడ హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా పెట్టబోతా ఉన్నారు అనేది హిందువుల నుంచి తెలుస్తా ఉంది. సో ఇదే సమయంలో టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని ఆ సర్కిల్ కి, అట్లాగే టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయాలని అక్కడ కాంగ్రెస్ డిమాండ్ చేస్తా ఉంది. సో డిమాండ్ చేయడంతో పాటు టిప్పు సుల్తాన్ సర్కిల్ గా ఏర్పాటు చేయడానికి కడప మున్సిపల్ కార్పొరేషన్ కు ఏదైతే ప్రతిపాదన కూడా వెళ్ళినట్లు మనకు తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు రెండు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ తరలి వచ్చారు. వాదోపవాదాలు జరుగుతుండగానే పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళకి రెండు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ క్రమంలోనే ఒక వర్గం పోలీసులు చేస్తుండగానే ఒక వర్గం రాళ్లతో రువ్వడంతో అక్కడ తీవ్ర హైటెన్షన్ నెలకొంది. సో దీంతో రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు, లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో దాదాపు ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్లకు, ఒక సిఐకి రాళ్ల దాడిలో గాయాలైన పరిస్థితి. సో మొత్తానికైతే ఈ విషయం సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. అసలు ఆ ఇష్యూ ఎందుకు వచ్చింది, దీని వెనుక నేపథ్యం ఏంటి అనే దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇటు పోలీసులు కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని దీనికి ఒక ముగింపు పలకాలని పోలీసులు కూడా ఉన్నతాధికారులకు చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఓవరాల్ గానైతే కడపకు వాణిజ్య కేంద్రంగా ఉన్నటువంటి అల్మాస్పేటలో ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొనడం, ఉన్నట్టుండి ఒక మూక ఒక్కసారిగా రాళ్ల దాడికి పాల్పడడంతో అన్ని వరకు అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే వచ్చారో అక్కడికి వాళ్ళతో పాటు పోలీసులు కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే అక్కడ కర్ఫ్యూ వాతావరణం విధించారు. కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతున్నది. సో ఇరు వర్గాల నాయకులను, కార్యకర్తలను చెదరగొట్టారు. వాళ్ళు ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ అమలు చేసే దిశగా ఇక మళ్ళీ ఇట్లాంటి ఘటనలు, ఘర్షణ వాతావరణం నెలకొనకుండా ఉండడానికి కొన్ని గంటల పాటు 144 సెక్షన్ అమలు చేసామని అక్కడ ఉన్నటువంటి కడప ఎస్పీ కావచ్చు కొద్దిసేపటి క్రితమే ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ ఉద్రిక్తత వాతావరణకు మరి ప్రభుత్వం ముగింపు పలుకుతుందా? అల్మాస్పేట సర్కిల్ పేరును టిప్పు సుల్తాన్ పేరు మార్చబోతున్నారో, లేదంటే హనుమాన్ పేరు మార్చబోతా ఉన్నారో? సో రెండు వర్గాల డిమాండ్ల నేపథ్యంలో దాన్ని స్థానికంగా తాత్కాలికంగా అట్లే ఉంచి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారనేది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనుందనేది ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు.